నేటి దిన ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తన గ్రంథము 85వ దావీదు కీర్తన మార్చి చదువుకుందాం. నివుడు తల్లి తన లక్ష్యం వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. 85వ కీర్తన చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశముల కటాక్షము చూపి ఉన్నావు. చెరుకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపించుదువా? తరతరంలో నీ కోపము సాగించుదువా? యెహోవా, నీ కృప మాకు కనికరింపుము, నీ కనికరించుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వర్లారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతిని ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా కీర్తన గ్రంథం నుంచి 125వ కీర్తన 1-2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. దేవుని యందు మనము నమ్మిక ఉంచినట్లయితే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలు, మన వ్యక్తిగత కుటుంబ సమాజ జీవితం ఎలా ఉంటుందంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉండును. యెరూషలేము చుట్టూ కూడా పర్వతములు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి. దేవుడు ప్రకృతిలోనే యెరూషలేము చుట్టూ ఆ పర్వతాలని, కొండల్ని స్థాపించాడు. ఆ కొండలు, పర్వతాల యెరూషలేముకు, ఆ దేశానికి కాపుదలగా, క్షేమముగా, భద్రతగా ఉంచడానికి దేవుడు సృష్టిలోనే యెరూషలేము చుట్టూ ఏమున్నాయటండి? పర్వతములు, కొండలు ఉన్నాయి. అలాగే ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ మన దేవుడు యెహోవా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెరూషలేము చుట్టూ ఎలాగైతే కొండలు ఉన్నాయో అలాగే ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ, తన బిడ్డల చుట్టూ ఆయన యొక్క కాపుదల, ఆయన క్షేమము, ఆయన భద్రత ఉంటుందని, ఆయన రక్షణ వలయం ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మరి కాబట్టి భూమి మీద మనం అనేక సంవత్సరాలు జీవించాలని ఆశపడతాం. సాధ్యమంత మట్టుకు ఎంత వయసు వచ్చినా సరే ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలి. ఎవరు కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. పౌలు గారు అయితే అంటున్నారు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది, కానీ నేను శరీరంలో ఉండుట మీ విషయమై నాకు అవసరమై ఉంది. సంఘం విషయమై, విశ్వాసుల విషయమై, నశించిపోతున్న ఆత్మల విషయమై నాకు అవసరమై ఉంది. కానీ నాకు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అది నాకు ఇంకా మేలే. దేవుని స్తోత్రే. అది సమర్పణ, అది ఉద్యమము, అది దేవుని కొరకు సాక్షిగా జీవించే జీవితం. పౌలు గారు త్వరగా చనిపోవడం దేవునికి ఇష్టం ఉంటుందా? అనేక సంఘాలు కట్టేటటువంటి వ్యక్తి, అనేక మందికి దివారాత్రుల కోసం ప్రార్థించిన వ్యక్తి, ఉపవాసాలు ఉండే వ్యక్తి, క్షణం తీరిక లేకుండా వేకునే వెళ్ళాలి. కానీ ఇంకా సమయము ఇంకా అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా ఇంకా ఆయన బోధిస్తూనే ఉన్నాడంట.
దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజల చుట్టూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో ఈ దినాన మనము ధ్యానం చేస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. అలాగే నీ మార్గములన్నింటిలో నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మరి మొదటగా చూద్దాం ఎలాగా మనల్ని కాపాడుతాడు. యెషయా గ్రంథము 49 అధ్యాయం 15-16 వచనం అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. దేవుని స్తోత్రం. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. ఈ చాలామంది తమ బిడ్డలు కన్నప్పుడు వారిని ఎలాగ కంటికి రెప్పలా కాచి కాపాడి ఎలాగ వారిని సాకారో మీ అందరికీ తెలుసు. ఇంక అంతకంటే మించినటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తల్లి తన గర్భమున పుట్టిన ఆ బిడ్డను మరచున, వారైనా మరచుదురేమో కానీ నేను మిమ్మను మరువను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదని అంటున్నాడు. వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను. ఇదిగో చూడము, నా అరచేతులలోనే నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను. అలాగే నీ యొక్క ప్రాకారము ఎల్లప్పుడూ నా కళ్ళ ఎదుటే ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. స్త్రీ తన యొక్క గర్భమున పుట్టినటువంటి బిడ్డ పట్ల ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత అత్యాశక్తి, ఎంత క్షేమమో కాపుదల కలిగి ఉండాలని కోరుకుంటుందో వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను. నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నవి. దేవుని స్తోత్రం. పరమ తండ్రి, పరమ ప్రభువు మనల్ని తన చేతుల్లో చెక్కుకున్నాడట. అలాగే మన చుట్టూ ఏమించాడు? తన యొక్క ప్రాకారము. ప్రాకారం అంటే అది ఎక్కి రాలేరు, చాలా ఎత్తుగా ఉంటుంది. దాన్ని దుర్గం అంటారు, లేదా కోట అంటారు, లేదా ఎత్తైన శృంగం అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, మన పట్ల కలిగి ఉన్న బాధ్యత, భారము ఇక్కడ ఈ వాక్యంలో మనకి తెలియజేస్తుంది. అలాగే రెండోదిగా చూసినట్లయితే యోబు గురించి సాతానుడు ఏం చేస్తాడు? ఈ లోకాన్ని తలక్రిందులు చేస్తున్నవాడు ఎవడండి? సాతానుడే. ఈ లోకంలో హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, మోసము, ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన అహంకారము, గర్వము, అహంభావము, ప్రతి విధమైన అవిధేయత, అతిక్రమాలు అన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయంటే అవన్నీ వాడి లక్షణాలు. వాడు ఎవరిలో ఉంటారో వారందరూ అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక్కడ సాతానుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వాడు భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన యోబుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు, నీతిమంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, సాక్షాత్తు దేవుడే. అతడు ఎలాంటి వాడటండి? గట్టిగా చదవండి. యథార్థవంతుడును, రెండోది న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినవాడు. ఇవే మన చుట్టూ ఉండేటటువంటి ఆయుధాలు. మనకు ప్రొటెక్షన్ ఏంటంటే సైతాను సాక్ష్యం ఇస్తున్నాడు. మనలో యథార్థత ఉందా? నీతి ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టేటటువంటి మనస్సు, హృదయము, స్వభావం, జీవితం మనలో ఉందా? అలా ఉంటే అవే మనల్ని కాపాడతాయి. వాటిని బేస్ చేసుకునే దేవుడు మన చుట్టూ తన ప్రాకారాన్ని, తన దుర్గాన్ని, తన కోటను నిర్మిస్తాడు. మనం వాడికి అనుకూలంగా ఉండి వాడికి తలొగ్గే వరంగా, వాడు ఒళ్ళో కూర్చునే వరంగా మనం ఉంటే దేవుడు మనకి ఆ కాపుదలు ఇవ్వలేడు. ఎందుకంటే మనం వాడి వ్యక్తిగా ఉన్నాం, వాడి మనిషిగా ఉన్నాం.
కాబట్టి ఇక్కడ యోబు గురించి చెప్తున్నాడు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు ఎవడు లేడు, ఇతని గురించి నీకు తెలుసా అన్నప్పుడు వాడేం చెప్తున్నాడండి? యోబు గ్రంథంలో చెప్తున్నాడు. వాడేం చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త వినండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును ఆ చుట్టూ నీవు కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉండెను. ఇది సాతాను చెప్తున్నాడు. నీవు అతని చుట్టూ, యోబు చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తన కలిగిన సమస్తం చుట్టూ నీ కంచి వేసావు కదా. అలాగే కాకుండా అతని చేతి పనులను, అతని యొక్క వ్యాపారాన్ని, అతని వ్యవసాయాన్ని, అతని పాడి పంటలను నువ్వు ఏం చేస్తున్నావు అంటే దీవించావు, సమృద్ధిగా నువ్వు దీవించావు. కాబట్టి తూర్పు దిక్కున అతనికంటే ధనవంతుడు వేరొకడు లేడు. చూడండి, దేవుడు ఏమిస్తాడు మనకి? ఒకటి తన ప్రొటెక్షన్, తన కాపుదల, తన భద్రత ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోబులో ఉన్న సుగుణాలేంటి? యోబు యథార్థవంతుడు, 2 నీతిమంతుడు, 3వది దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, 4వది చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనం నీలో ఉంటుండగా దేవుడు నీ చుట్టూ తన కాపుదల ఉంచగలడా? చెడుతనం నీలో ఉందనుకోండి, అన్యాయం అక్రమం నీలో ఉందనుకోండి, యథార్థత నీలో లేదనుకోండి, అవన్నీ వాడికి సంబంధించినవి కాబట్టి అవి నీలో లేవు. కాబట్టి దేవుడిని చుట్టూ తన కంచిని, తన కాపుదలని, తన రక్షణ వలయాన్ని ఉంచలేడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే ఎలీషా 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. యెరూషలేము మీదకి మాటికి కూడా సిరియా రాజు వచ్చి దోచుకొని వెళ్ళడానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని వాడు దోస్తున్నాడు. మాటికి చాలా చులకనగా ఉన్నారు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, దేవుని బిడ్డలు. సరైనటువంటి భయము భక్తి లేకపోవడం వల్ల వాడికి ఎప్పుడు తోస్తే అప్పుడు సరదాగా వస్తున్నాడు, దోచుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎలీషా కాలంకి వచ్చేసరికి అక్కడ ఆటలు సాగలేదు. ఎలీషా గొప్ప ప్రవక్తన, ఏలియా తాలూకా శిష్యుడు ఎలీషా. అయితే వాడు ఆటలు సాగటం లేదు. ఎందుకు మనము దాన్ని జయించలేకపోతున్నాం అంటే, ఆ రాజు సిద్ధపడుతున్నాడు. యెరూషలేము యొక్క రాజుని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు తన ప్రవక్త ద్వారా. సిరియా రాజు ఏ మూల నుంచి వస్తాడు, ఎంతమంది సైన్యంతో వస్తున్నాడు, వాడు దండుపేట పెడతాడు, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ రాజుకు తెలియచేసినప్పుడు అతడేమో సైన్యాన్ని అక్కడికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి వారు జయించలేకపోతున్నారు. ఈ విషయం సిరియా రాజుకు తెలిసి మనలో ఎవడో గుర్తిస్తున్నాడు, మనం ఎటుపక్కెళ్తే అక్కడే సైన్యాన్ని పెడుతున్నాడు ఇశ్రాయేల్ రాజు. కాబట్టి మనలోనే ఎవడో, మనం ఏ దిక్కున పొంచుంటామో మనలో ఎవడో వారికి గుర్తిస్తున్నాడు. కాబట్టి వాడు సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరో చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు అక్కడ అంటాడు, అయ్యా ఆ దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఆ ఎలీషాకి తెలియచేస్తున్నాడు మనం ఏ దిక్కున వస్తామో, ఎంతమంది సైన్యం వస్తామో, ఎటువంటి గుర్రాలు, రథాలు సంఖ్య అన్ని కూడా దేవుడు వారికి చెప్పేస్తున్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడుతున్నాడు. అంతకు మించి మనలో ఎవరు కూడా వాడికి గుర్తించేవారు లేరని చెప్పినప్పుడు, అప్పుడు విస్తారమైనటువంటి గుర్రాలు, రథాలతో, విస్తారమైనటువంటి సైన్యంతో బయలుదేరతాడు. ఎలీషాను పట్టుకోవాలైతే ఎలీషాను పట్టుకొని చంపాలి. అతడున్నంతకాలము ఆ దేశానికి మరి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎలీషాను చంపడానికి విస్తారమైన గుర్రాలు, రథాలతోటి, మహా సైన్యముతోటి, ఇదిగో పలానా చోట ఆయన ఉన్నాడు, ఒక పర్వతం మీద ఉన్నాడు, పర్వతం చుట్టూ కూడా సైన్యమే. తెల్లవారుజామున ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ కళ్ళు నులుపుకొని బయటకు వచ్చేసరికి పర్వతం చుట్టూ గుర్రాలు, రథాలు, కొండల మీద ఆ పరిసర ప్రాంతాలన్నీ గుర్రాలతో, రథాలతో, మారణాయుధాలతో నిండిపోయి ఉన్నప్పుడు గబగబా లోపలికి వచ్చి, ఏలినవాడ మనకు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఎలా మనం తప్పించుకోగలము? సిరియా రాజు మహా దండుపేటతో వచ్చాడు, విస్తారమైనటువంటి గుర్రాల రథాలతో వచ్చాడు, నీవు నేను తప్ప ఇక్కడ ఎవరు ఉన్నాం?
ఇప్పుడు మళ్ళీ ఎవరిని రక్షిస్తారు, మనం ఏం చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఎలీషా అంటున్నాడు, మనతో ఉన్నవారు వారికంటే చాలా అధికులు. మనతో ఉన్నటువంటి ఆ దేవుని సైన్యము, దేవుని గుర్రాలు రథాలు వారికంటే చాలా అధికంగా ఉన్నాయి. అవి నీ కంటికి కనబడతలేదు, నేను స్పష్టంగా చూస్తున్నాను. యెహోవా దయచేసి వీడి కళ్ళు తెరువమన్నప్పుడు దేవుడు వారిని కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు నులుపుకొని చూస్తే ఎలీషా ఉన్నటువంటి పర్వతం చుట్టూ కూడా అగ్ని గుర్రాలు, అగ్ని రథాలతో కూడినటువంటి మహా సైన్యము పర్వతం అంతా నిండు ఉందట. అలా నిండు ఉండడం గెహజీ చూశాడు. దేవుని స్తోత్రం. మన హృదయంలో యథార్థత, నీతి, సత్యం ఉండాలి కానీ, సత్ప్రవర్తన ఉండాలి కానీ, మారు మనసుకు తగిన ఫలాలతో నింపబడి ఉండాలి కానీ, దేవుడు మన తాలూకా, మన కుటుంబం తాలూకా, మనకు కలిగిన సమస్తం తాలూకా వాటి చుట్టూ దేవుడు తన కంచిని, తన కాపుదలని, తన రక్షణ వలయాన్ని నువ్వు అడక్కపోయినా అని పెడతాడు. దేవుని స్తోత్రం. మనకేమీ కనబడవు. ఒక బాటసారి ఉన్నాడు. అతడున్న స్థలంలోంచి వేరొక స్థలానికి ఒంటెల మీద వ్యాపారం చేసుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ బాగా లాభం వస్తుందని ఈ వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అతడు మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడు రాత్రి అయిపోయింది అనుకోండి, లేట్ అయ్యి పడుకున్నాడట ఎడారిలోనే. అతడు పడుకున్నప్పుడు తను తన పనివారితో ఈ వెండి బంగారాలు సిరి సంపదలతో ఉన్నప్పుడు రాత్రి అయ్యేసరికి గమనిస్తున్నారు. ఆ రోజుల్లో దోపిడీ దొంగలు ఉండేవారు, గజ దొంగలు ఉండేవారు. వారు వీడెవడో వెళ్తున్నాడు వస్తున్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు, మంచి వ్యాపారం బాగున్నట్టుంది, వీడు ఎక్కడ బస్ చేస్తే వీడిని ఆ రోజు రాత్రికి వీడిని దోచుకుందామని ప్రయత్నం చేస్తూ కనిపెడుతున్నారు. కానీ వారికి కనిపిస్తున్నది ఏంటంటే, ఆ ఎడారిలో ఏమి ఉండట్లేదు పగలు, కానీ వీరు పడుకున్న టైంకి, నిద్రపోతున్న టైంకి చుట్టూ కూడా ప్రాకారం ఉంటుందంట. చుట్టూ కూడా ప్రాకారం. అరే పగలు కనిపించట్లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఉట్టి ఎడారే. ఇతడు పడుకున్న స్థలం చుట్టూ ఏంటి ప్రాకారం అని దాని దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళని ఎవరు వెనక్కి తోసేస్తున్నట్లుగా ఒక శక్తి, మహిమ, ప్రభావం ఆ ప్రాకారం చుట్టూ ఉంది. వీరు చాలా బలవంతులు. ఎంతో ఓపికతో ఒక అడుగు ముందుకేద్దామంటే ఎవరో వెనక్కి తోసేసినట్లుగా అక్కడ వారు గమనించారు. అలాగ 3 సార్లు ప్రయత్నం చేశారు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళి కలిశారు. అయ్యా మీరెవరు, ఏంటి మీ పరిస్థితి అంటే, ఆ వ్యాపారంట పడుకునే ముందు తను తన పనివారితో మోకాల మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేసేవాడంట. ఏ ప్రాకారం లేదయ్యా. లేదండి మీరు పడుకున్నప్పుడు చుట్టూ ప్రాకారం ఉంటుంది, మేము దాటలేకపోతున్నాం, దాన్ని ఎక్కలేకపోతున్నాం, దాని దరిదాపులకు వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు చెప్పాడట, నేను సేవిస్తున్నటువంటి నా దేవునికి నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నన్ను, నా వ్యాపారాన్ని, నేను కలిగి ఉన్నవన్నిటిని కూడా ఆ రాత్రి పడుకుంటప్పుడు చేతులెత్తి ప్రార్థన చేసి ఆయనకి నేను అప్పగించుకుంటున్నాను, ఆయనే అయితే ఆ ప్రాకారం వేసి ఉంటాడు అన్నప్పుడు వారు ఆ 3-4 గజ దొంగలు కూడా ఏమైపోయారటండి, వారు మారు మనసు పొందారట, వారు రక్షణ పొందారట, ఇతనికి మంచి ప్రియమైన శిష్యులుగా మారిపోయారంట. దేవుని స్తోత్రం. మన హృదయంలో నీతి, యథార్థత, సత్యం ఉందో లేదో చూసుకుంటే చాలు. నీవేమై ఉన్నావో ఎదుటివారి విషయం నీకు అనవసరం. నువ్వు ఆత్మీయుడివా, నువ్వు ఉద్యమంతో నింపబడిన వ్యక్తివా, నువ్వు దేవుని బిడ్డవా, వాక్యానుసారంగా జీవించే వ్యక్తివా, దేవుడు ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నువ్వు కలిగి ఉన్న సమస్తానికి ఆయన కాపుదల ఉంచుతారు. ఒక మాట అన్నాడు ఎలీషా, ప్రభువా వీరందరికీ అంధత్వము కలుగు చేయండి అన్నారు. అంతే. యుద్ధం చేయలేదు, ఏమి లేదు, ఈ గుర్రాలు రథాలతో కూడా పని లేదు, కానీ దేవుడు తన కాపుదలు రెడీగా ఉంచాడు, అడ్వాన్స్గా ప్రొటెక్షన్ ఉంచాడు. కానీ ఆయన నోటితో మాట అన్నాడు, వాళ్ళందరూ వచ్చే యుద్ధం చేయడం దరిదాపులకు వచ్చినప్పుడు, ప్రభువా వీరందరినీ అంధత్వంతో మొత్తం అనగానే వారందరి కళ్ళు చీకటైపోయి తడువులాడుతున్నాడు. కళ్ళు లేకుండా ఆడు ఏం యుద్ధం చేయగలడు? ఎంత బలమైన వ్యక్తి అయినా, ఎంత బలమైన ఆయుధాలు ఉన్నా సరే కళ్ళు ఏమైపోయింది, గుడ్డితనం కలుగు చేసి వాళ్ళందరినీ కూడా యెరూషలేము పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయి ముందే ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ అన్నారా, అయ్యా చంపుదామా, నరుకుదామా, కొట్టదామా అంటే ఏం వద్దు, మంచి వంటలు వండండి,
మంచి మాంసాహారం వండండి, భోజనాలు వండండి, వండి వాళ్ళకి సమృద్ధిగా పెట్టండి. వారు సిగ్గుపడిపోయారంట. అరే వీళ్ళు చంపాలంటే ఒక క్షణం చాలు వీళ్ళ చేతిలో, వీళ్ళు దేవుడు సరిపోతారు, చూపు చాలు. కానీ ఇంత గౌరవంగా ఇంత మర్యాదగా మాకు భోజనాలు పెట్టి మరి పంపించారని వాళ్ళు ఇక రాజు ఆజ్ఞాపించిన సరే వీరి మీదకి రావడానికి ఇష్టపడటం లేదు. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే మరి సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయము 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉండును. సుడిగాలి వీచగా, సుడేస్తా చూసారు ఒకసారి, సుడిగాలి వీచగా భక్తిహీనుడు ఎగిరిపోతాడట పొట్టి వలె. భక్తిహీనుడు అంటే ఎవరండి? దేవుని ఎరగనివాడు. భక్తిహీనుడు అంటే ఎవరంటే దేవుని ఎరిగినా ఎప్పుడు బైబిల్ తీయనోడు, ప్రార్థన చేయనోడు, మారు మనసు లేనివాడు, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు, అలక్ష్యంగా ఉండేవాడు, దేవుని కానీ దేవుని సేవకులు కానీ దేవునితో దగ్గరకు వస్తున్న విశ్వాసంతో కానీ సహవాసం లేకుండా ఖాతరు లేనివాడు భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే దేవుని ఎరగనివాడనే కాదు, దేవుని ఎరిగి కూడా వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి సుడిగాలి వీచగా అంటే కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు, సుడిగాలి వంటి భయంకరమైన ఉపద్రవాలు కలిగినప్పుడట భక్తిహీనుడు ఏమంటాడంటే పొట్టి వల్ల ఎగిరిపోతాడంటే, ఎక్కడ ఎగిరి పడతాడో తెలియదు. వాడు లేకపోవును అంటున్నాడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడండి? నిత్యము నిలిచేటటువంటి కట్టడం వలె ఉంటాడట నీతిమంతుడు. నీతిమంతులు ఎవరుంటారు? నీతిమంతుడైన ప్రభు ఆత్మ ఉంటుంది. నీతిమంతుడైనటువంటి నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి ప్రభు ఆత్మ వారిలో ఉంది. కాబట్టి వారి చుట్టూ అంటే వారి హృదయం, మనసు, ఆత్మ, శరీరం చుట్టే కాదు, కుటుంబం చుట్టూ, వారి కలిగి ఉన్న సమస్త వారి ప్రాపర్టీస్ చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుంది. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి వారు సమృద్ధి కలిగి ఉంటారు అన్ని విషయాల్లో, సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి ఉంటారు అన్ని విషయాలను దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతులు ఎలా ఉంటారటండి? నిత్యము నిలిచేటటువంటి కట్టడం వలె ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే చూడండి, 112వ కీర్తన 6-7 వచనాలు. దుర్వార్తకు జడివలసిన పని లేదు. మన విశ్వాసుల కుటుంబాల్లో చాలామంది పసిబిడ్డల యొక్క పుట్టిన పసికందులకి గుండెలో హోల్ ఉందని చెప్పారు. గుండెల్లో హోల్ అంటే సరిగా పూడ్చబడలేదు. అవయవం తయారైనప్పుడు చిన్న గ్యాప్ ఉంది. అలాగే చంటి పిల్లలకి, పసిపిల్లలకి, కళ్ళు కూడా సరిగ్గా తెరనటువంటి పిల్లలకి కంట్లో ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి. కానీ వాళ్ళు చెప్పినప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు నిజంగా అద్భుతం, ఏ ప్రాబ్లం లేదు, ఆ పసిపిల్లలకి ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ప్రభా, అవయవాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా సమకూర్చండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభా. అంత పసిపిల్లలకి ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఎలా ఆపరేషన్ చేస్తారు? అసలు వాళ్ళు బొగ్గలా చెదవడానికే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది కొయ్యడం, ఇవన్నీ చాలా బాధ కదా ప్రభా. మీరు కనికరించండి, కృప చూపించండి, వారి పితరుల యొక్క, తల్లిదండ్రుల యొక్క పాపదోషాలు దయతో క్షమించండి, కనికరించండి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో కార్యం చేసి వారికి మంచి గ్రోత్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, స్వస్థత ఇచ్చినటువంటి ఎన్నో మా జీవితంలో చూసాం. దేవుని స్తోత్రే. పసిబిడ్డలంటే మనకే కనికరం వేసినప్పుడు దేవుడికి కనికరం ఉండదా? అయితే ప్రభు చెప్తున్నాడు, అడగండి, వెదకండి, తట్టండి అంటున్నాడు. మనం అడగాలి. పసిపిల్ల కదా దేవుడే చూసుకుని కాదు, తల్లి తండ్రి అడగాలి. అలాగే సేవకులు, అలాగే విశ్వాసాలు అందరూ కూడా తెలిసినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యము జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అట్టివారు ఎన్నడను కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము దేవునికి జ్ఞాపకంలో ఉంచుకోబడతారని వ్రాయబడి ఉంది. ఇంకా చదవండి. వాని హృదయము, ఆ నీతిమంతుని యొక్క హృదయం ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. చూడండి, స్థిరంగా ఉంటుందట. ఎంత కష్టం, ఎంత నష్టం వచ్చినా. సామెతలు 14:11 చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు
ఏమొద్దటండి, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇల్లు గట్టిగుంటుందా, గుడారం గట్టిగుంటుందా చెప్పండి? భక్తిహీనుల ఇల్లట పునాదులతో సహా పెరికివే అవతల పారవేయబడుతుందట. భక్తిహీనుల ఇల్లు ఏమవుతుంది? నిర్మూలమగును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. రెండోది, యథార్థవంతుల గుడారంలో ఉన్న పాకలో ఉన్న వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళు స్థిరంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. గుడారం మన స్థితిగతులు. దేవుడు, నువ్వు పాకలో ఉన్నావా, గుడారంలో ఉన్నావా, ఇవి చూడ దేవుడు. ఆయనకు కావలసినటువంటి మంచి హృదయం, మంచి మనసు, మంచి స్వభావం, మంచి జీవితం, మంచి ప్రవర్తన మనలో అది చూస్తాడు దేవుడు. మనుషుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతాడు, కానీ యెహోవా అంతరంగాన్ని చూసి లక్ష్య పెడతాడు. లక్ష్య పెట్టి వదిలేస్తాడా? లక్ష్య పెట్టి వదలడు, హత్తుకుంటాడు. ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె, వీరు నా బిడ్డలు. మన బిడ్డల విషయంలో మనం ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉంటామో, ఎంత ప్రేమానురాగాలు కలిగి ఉంటామో, ఎంత అత్యాశక్తి కలిగి ఉంటామో, అంతకి కోట్లు మిలియన్స్ రెట్లు దేవుడు మన పట్ల అటువంటి ప్రేమ, అనురాగము, అవిభావము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రే. కాబట్టి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, నీతిమంతుల గుడారము వర్ధిల్లును. దేవుని స్తోత్రే. శారీరకంగా సౌలు బలవంతుడా, ఐశ్వర్యవంతుడా? దావీదు బలవంతుడా, ఐశ్వర్యవంతుడా? సౌలు రాజు కదా, దావీదు గొర్రెల కాపరి, చదువు లేదు, చిన్న బాలుడు. సౌలును వచ్చి దెయ్యం వెరిపిస్తుంటే ఇతడు సితార వాయించి ఇతను వెళ్ళి వెళ్ళగొట్టాలట. అది ఫస్ట్ ఉద్యోగం. రెండో ఉద్యోగం, ఇతను నిర్మూలించాలంటే ఇతను అల్లుని చేసుకొని ఫిలిస్తీన్ల మీదకి పంపించి ఫిలిస్తీన్ల చేతిలో ఇతను పడగొట్టాలని ప్లాన్ చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధితో ఉన్నాడట. దావీదు ఎలా ఉన్నాడండి? సుబుద్ధితో ఉండడం వలన అందరూ ప్రేమించేవారట. ఆయన ఉన్న సుబుద్ధిని చూసి దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి అతనికి ప్రొటెక్షన్. చూడండి, ఇతనేమో దెయ్యం పట్టి వెరిపిస్తుంటే, గెంతులేస్తుంటే, కంపింపజేస్తుంటే అతను వచ్చి సితారాతో దేవుని స్తుతిస్తూ దెయ్యాన్ని వెళ్ళగొడితే, ఆ దెయ్యం ఉన్నంతసేపు కూడా వీడిని ఇక్కడే పొడిచి చంపాలని ఈటిసిరాడట. గోడకి వెళ్ళి గుచ్చుకోవాలి వీడిని. దేవుడు సింపుల్గా అతనిలా పక్కకి తప్పించాడు. అతనికి దెయ్యం పట్టింది, అతని కోసం ఇతను వెళ్ళి దేవుని స్తుతిస్తుంటే సౌలుకి అతనేంటంటే దెయ్యాన్ని వెళ్ళగొడుతులోని చంపడం కోసం ఈటిసిరాడట మీదకి. ఏంటి పగ, ఏంటి ద్వేషం అంటే అసూయ, మత్సరం. ఆ గొలియాతుని చంపొస్తుంటే, ఆ యెరూషలేము వీధుల్లోకి వస్తుంటే దావీదుకి, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు. స్త్రీలు ఒక పాట పాడినందుకు అసూయ వచ్చేసింది, మత్సరం వచ్చేసింది. ఇక ఇతన్ని భూమి మీద లేకుండా చేయాలి. యోనాతాను చాలాసార్లు చెప్పాడు, తండ్రి సౌలు కొడుకు యోనాతాను అన్నాడు, అతడు ఏం చేశాడు, నువ్వు అతని మీద పగపెట్టుకున్నావు? అతను లేకపోతే మనం ఆ రోజే ఫిలిస్తీన్ల చేతిలో ఇద్దరం మొక్కలం అయిపోదామే. ఆ గొలియాతు చేతిలో నీవు నేను చద్దువే, మన సైన్యం అంతా చచ్చిపోనే, అప్పుడే మన రాజ్యం ఎగిరిపోనే. అంత మేలు చేసిన అతన్ని నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? అతన్ని ఎందుకు నువ్వు దూషిస్తున్నావు? అతన్ని నువ్వు ఎందుకు చంపడానికి నువ్వు ముందుకు వస్తున్నావు? అనేక సార్లు దావీదు చేతికి సౌలుని అప్పగించాడు, కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టను. కత్తితో నరకడం, వీడితో పొట్టడం కాదు, కానీ అసలు నేను ముట్టనని దేవుని యొక్క అభిషేకానికి గౌరవించి సౌలుని వదిలేస్తాను. కానీ అనేక సార్లు దేవుడు సౌలుని దావీదుకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మన ధ్యానం ఏంటండి? 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ మన దేవుడు ఉంటాడు. భక్తిహీనులు దేవుడు ఉన్నాడా అంటాడు. భక్తిహీనులు ఏమంటాడండి? దేవుడు ఉన్నాడు అంటాడు. కానీ నీతిమంతుడికి ఎలా ఉండదంటే, దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా పైన, నా ముందు వెనుక దేవుడు ఉన్నాడు. దుర్వార్తకు వారు జడీరట, వాని హృదయం దేవుని మీదే స్థిరంగా ఉంటుందట. దావీదు హృదయం దేవుని మీద స్థిరంగా లేకపోతే గొలియాతు ముందు నిలబడగలడా?
సౌలు అంటున్నాడు, అరే నువ్వు బాలుడివి, నువ్వు వచ్చేవేంటి? ఇంతమంది పరాక్రమశాలు ఉన్నారు, ఎత్తరులు ఉన్నారు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు, ఎవడో రాలేదు, నువ్వేట్రా చిన్న కర్ర పట్టుకుని వచ్చావు, పైగా నువ్వు చూస్తే చాలా చిన్న బాలుడవు. నీవు బాలుడవు, నీకు బలమో చాలదు. వాడు బాల్యం నుంచి ఎన్నో యుద్ధ నైపుణ్యంతో అనేక మందిని చంపి విజయం పొందినాడు, నువ్వు వాడి ముందు పనికిరావు. దావీదు ఒకటే చెప్తున్నాడు, సరే వెళ్తానన్నా, నా యొక్క కవచం, నా శిరస్త్రానం, నా ఆయుధాలు ధరించుకుంటే ఒక్క అంగుళం కదలలేకపోతాడండి. ఆయనేమో 6 అడుగుల ఆజానుబాహుడు సౌలు, విశాలమైనటువంటి ఈ యొక్క బాడీ కలిగినటువంటి వ్యక్తి, ఉదరం కలిగినటువంటి ఎత్తరే, సైన్యం అందరిలోనే అతను భుజాలు చాలా హైట్గా ఉంటాయంట. అలాంటి వాడు అన్నాడు, నువ్వు బాలుడివే, వాడితో యుద్ధం చేయలేవు, నువ్వు చనిపోతావు, చిన్నపిల్లడు వద్దు అంటే అప్పుడు చెప్తున్నాడు, రాజా నన్ను ఒక్కసారి పంపించి చూడండి. నేను అరణ్యంలో నా మందను కాచుకొంచుంటుండగా సింహం వచ్చింది, తోడేలు వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వచ్చి నా గొర్రె పిల్లలు పట్టుకెళ్ళిపోతుంటే వట్టి చేతులతో వాటిని కొట్టి చంపి వాటి నోట్లోంచి నా గొర్రె పిల్లని రక్షించుకున్నాను. నా మనస్సు, నా హృదయం నా ప్రభు మీద స్థిరంగా ఉంది, యుద్ధము ఆయన చేస్తాడు, నేను చేయను అన్నప్పుడు సరే అని సౌలు అక్కడ అతను దీవిస్తాడు. నీ దేవుడే నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పేసి పంపించినప్పుడు వాడు మారణాయుధంతో ఉన్నాడు. ఈయన ఒక చిన్న గులకరాయి అయితే ఎగరగొట్టేసాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ మొదటి రాయికే ఏమైపోయింది? ఎవరు కొట్టారు దెబ్బ చెప్పండి? దావీదుని అక్కడ నిలబెట్టుకున్నాడు అంతే. ఆ గిరగిర తిప్పించింది, నుదుటి దగ్గర ఉన్న చిన్న ఖాళీ స్థలం నుంచి కొట్టే అవతల నుంచి అవతలకి వెళ్ళిపోయింది, మెదడు బయటకు వచ్చేసి అంత పర్వతం లాంటి మనిషి చెట్టులాగా కుప్ప కూలిపోయి పడిపడి వెంటనే వాడు వరలోంచి కత్తి తీసి వాడి మెడ తెగనరికి చేత్తో తల పట్టుకున్నాడు. వెంటనే ఫిలిస్తీన్లు అందరూ పారిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు వాడిని తరిమి వాడిని చంపినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలితీయక అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, వాటితో పాటు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో, హృదయాల్లో నూరొంతులుగా ఫలింప చేయునుగాక. ఆమేన్.
మీ నామము పరిశుద్ధపరచబడి కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరులకు వందనాలు భూమి మీద నెరవేరు కాక. మాకు నా ఆహారం దయచేయండి. మా వస్తువులను క్షమించిన ప్రకారము వరములను క్షమించుము. మమ్మ శోధనలను తేలికగా పుష్టించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.